ముల్లు పోయి కత్తి వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్. ఒకరోజు ఒక కోతి అడవిలో గెంతుతూ తిరుగుతుండగా దాని కాలికి ఒక ముల్లు గుచ్చుకుంది. నొప్పితో అడి దగ్గర్లో ఉన్న ఊరికి వెళ్ళింది. అక్కడొక మంగలి దగ్గరికి వెళ్లి సహాయమడిగింది. మంగలి దయతో కోతి కాలిలోని ముల్లు తీసేశాడు. కాని మంగలి కాసేపు తిరిగి చూసేసరికి కోతి అతని కత్తిని తీసుకుని పారిపోతోంది. కోతి వెనక్కి తిరిగి నవ్వుతూ ఇలా పాడింది: ముల్లు పోయి కత్తి వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్. కొద్దిసేపటికి కోతి ఒక మనిషి చేతులతో కొబ్బరి మట్టలు కొడుతున్నాడు అని చూసింది. కోతి జాలిపడి తన దగ్గరున్న కత్తిని అతనికిచ్చింది. ఆ మనిషి కత్తితో సులభంగా మట్టలు కొట్టడం మొదలుపెట్టాడు. అతను పనిచేస్తుండగా కోతి పక్కనున్న మట్టలను తీసుకుని పారిపోయింది. అప్పుడు కోతి ఇలా పాడింది: ముల్లు పోయి కత్తి వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, కత్తిపోయి మట్టలొచ్చే ఢామ్ ఢామ్ ఢామ్. కొద్ది దూరం వెళ్ళాక ఒక వ్యక్తి బెల్లం అచ్చులు వేస్తూ కనిపించాడు. కోతి మట్టలిచ్చింది. అతను వాటిమీద బెల్లం అచ్చులు పెట్టాడు. అతను పనిచేస్తున్నప్పుడు కోతి బెల్లం అచ్చులు తీసుకుని పారిపోయింది. తర్వాత ఒక పెద్దమ్మ చప్పిడి బూరెలు చేస్తూ కనిపించింది. కోతి బెల్లం అచ్చులిచ్చింది. పెద్దమ్మ తీపి బూరెలు చేసింది. అవి అయ్యాక కోతి బూరెలు తీసుకుని మళ్లీ పారిపోయింది. దారిలో ఇద్దరు గోవుల కాపర్లు కనిపించారు. కోతి వారికి బూరెలిచ్చింది. వాళ్లు బూరెలు తింటూ ఉండగా కోతి ఒక గోవును తీసుకుని వెళ్ళిపోయింది. రోజంతా ఇలా తిరిగిన కోతి చాలా అలసిపోయింది. అప్పుడు గోవుతో, నాకు వేడినీళ్లు కాచు, నేను స్నానం చేస్తాను అని చెప్పింది. గోవుకు కోపం వచ్చింది. అది మరిగిన నీళ్లు కోతిమీద పోసింది. కోతి నొప్పితో అయ్యో అని ఏడుస్తూ ఉండగా గోవు నవ్వుకుంటూ తన మందలోకి వెళ్ళిపోయింది. నీతి: మోసం చేసి సంపాదించినది చివరికి మనకే నష్టం చేస్తుంది. మీకు కావాలంటే నేను ఇదా కథను